హాయ్ ఫ్రెండ్స్, నేను మా పిల్లల కోసం చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్గా స్టవ్ పైన బాణీలు పెట్టి అందులో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నేను ఆవాలు వేస్తున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా నేనే చేసి వేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. పిల్లల కోసం ఓన్లీ ఫ్రై అయినండి. 1/2 kg చికెన్కి చేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నానండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేద్దాం. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 kg చికెన్ వేస్తున్నానండి. 1/2 kg చికెన్ వేసి కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిపి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం చిమిరిపోవాలండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ చాలా వరకు ఉడుకుతుందండి. చికెన్ మంచిగా కలబెట్టాలండి. తర్వాత ప్లేట్ వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం నిండిపోయే వరకు చికెన్ని ఉడికించాలండి. చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం మంచిగా ఉడుకుతుంది. సో ప్లేట్ వేసి పెట్టేద్దాం. చికెన్ ఫ్రైలో ఉన్న వాటర్ మొత్తం పోయాయండి. చికెన్ ఇప్పుడు ఉడికినట్టే. ఇంకా చూడండి, కావాలంటే ఇగో 90% ఉడికిపోయింది. ఒక స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేస్తున్నానండి కారం. తర్వాత ధనియాల పొడి కొద్దిగా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసానండి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలపాలి. ఇలా ఉడికింది. పిల్లలకి ఇలాగైనా సర్వ్ చేయొచ్చు మంచిగా. ఇంకా పిల్లలకి కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడ ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చండి. లైట్గా గ్రేవీ అనిపిస్తుంది. రైస్ లేక కూడా మంచిగా కలుపుకొని తింటారు. సో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రైకి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి